అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. 4 వారాల తర్వాత మరి తిరిగి మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు దేవుడు మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చాడు. మా ప్రయాణం నిమిత్తం ప్రార్థించిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 3 నుండి 8 వరకు నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ తెరిచి చూడండి, వినండి. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలది గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనరి ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలో ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయం వచనం వెంబడి వచనం మీ మాటలో ఏ పొల్లు కూడా పోదు అనే నమ్మకంతో ధ్యానించడానికి మమ్మల్ని మీరు సమకూర్చారు. మీకు స్తోత్రాలు. ఇది మీ మాట మా ఆత్మలకు జీవాహారం. మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటల సారాంశాన్ని భావాన్ని మేము గ్రహించే కృప, అన్వయించుకుని అనుసరించే ధన్యత మాకు మీరు దయచేయవలసిందని, ఈ సమయాన్ని మీకు మహిమార్థంగా మా అందరికీ ప్రోత్సాహకరంగా చేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ అంతట్లో 2 కొరింథీ పత్రిక 8, 9 అధ్యాయాలు ఇవ్వడం విషయంలో స్పష్టమైన విపులమైన వివరణతో కూడిన వాక్య భాగం. కాబట్టి దేవునికి ఇవ్వడాన్ని గురించి ఏదైనా స్పష్టంగా నియమాలు తెలుసుకుందాం అని అంటే 2 కొరింథీ 8, 9 మనం ధ్యానించవలసిందే. వరుసగా ధ్యానిస్తూ వచ్చాం. పౌలు రాసిన ఘాటైన ఉత్తరానికి కొరింథీయులు ఎలా స్పందించారో ఆతురతతో పౌలు ఎదురు చూశాడు. తీతు రాక వల్ల వారు మారు మనసు పొందారన్న సంగతి గ్రహించి ఇక ఇప్పుడు తన మనసులో ఉండే యెరూషలేము సంఘంలో ఉండే పేద పరిశుద్ధుల అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ గురించి తాను చెప్పడానికి తెగించాడు. మారు మనసు పొందిన వారికి ఇవ్వడాన్ని గురించి గట్టిగా చెప్పగలిగాడు. కాబట్టి మనం దేవునికి ఇవ్వడానికి మారు మనసు పొంది ఉండాలి. మాసిదోనియలో అదే చేశారు. కొరింథీయులకు రాస్తూ మాసిదోనియల మాదిరిని వారికి ప్రోత్సాహకరంగా చూపిస్తూ అంటున్నాడు. మనం చదువుకున్న భాగంలో చూడండి, 5వ వచనం. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిరి అంటున్నాడు. మొదట ప్రభువుకు అప్పగించుకున్నారు మాసిదోనియలు. అందుకే నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్నాడు. అందువల్ల గ్రహించాల్సిన సంగతి ఏంటంటే దేవునికి ఇవ్వడానికి అర్హులు ఎవరు అని అంటే రక్షింపబడిన వారు మాత్రమే. నువ్వు ఎవడవు దేవుడికి ఇవ్వడానికి? దేవుడిచ్చే రక్షణను నిరాకరిస్తూ ఆయన ఇచ్చే మార్పును నువ్వు కాదంటూ నువ్వు దేవుడికి ఇస్తావా? ఆయన డబ్బులు కాదు కావాల్సింది, ఆయనకి అవసరమే కాదు నువ్వు ఇచ్చేది.
నీ కృతజ్ఞతతో ఆరాధన భావంతో నువ్వు దేవునికి ఇస్తావు. అలాగే ఇవ్వడానికి ముందు నిన్ను నువ్వు సమర్పించుకోకుండా నీ కానుకలు ఎలా ఇస్తావు? ఇస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? నన్ను అడిగితే దేవునికి ప్రీతికరమైంది, దేవుడు అంగీకరించే కానుక ఏది అంటే, మొదట మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటేనే అప్పుడు మనం దేవునికి ఇచ్చేది దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మన జీవితాలు సమర్పించకుండా మన డబ్బులు ఇవ్వడం ఒక మతంగా మనకు మారిపోతుంది. అది మతం అంటే దేవునితో సంబంధం లేకుండా కొన్ని ఆచారాలు, అలవాట్లు, కొన్ని సాంప్రదాయాలు పాటించడం. దానివల్ల ఏమవుతుంది అంటే, నువ్వు కొన్ని పనులు, మంచి పనులు అనుకున్నవి నువ్వు చేసేయడం వల్ల నేను గొప్ప భక్తి గల వ్యక్తిని అని అబ్బురపడి అసలు ఆయనతో సంబంధం లేకుండానే మతం ముసుగులో దేవునికి దూరం అవుతావు. అందులో భక్తుడు అన్నాడు, నిజానికి మతం దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుందట, ఇన్సులేషన్ లాగా. వైర్లో లోపల చిన్న చిన్న ట్యూబ్స్లో ఇంకా 2-3 వైర్లు ఉంటాయి. ఈ కేబుల్లో ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఇన్సులేషన్ పెడతారు. అలా మతం దేవునికి మనల్ని దూరం చేసే ఇన్సులేషన్ లాగా అవ్వచ్చు. ఎందుకంటే కానుకలు ఇచ్చేస్తున్నాం, అంత చేసాం, దేవుని కోసం ఎంత చేసాం కాబట్టి మన గొప్ప భక్తులు మన భ్రమపడే ప్రమాదం ఉంది. దేవునికి జీవితాలు ఇవ్వకుండానే డబ్బులు ఇస్తే. అందువల్ల జీవితం దేవునికి ఇవ్వకపోతే డబ్బు ఇవ్వకు. నీ డబ్బు దేవునికి అక్కర్లేదు. భక్తుడు ఇలా అంటాడు, జీసస్ కెన్ హ్యావ్ అవర్ మనీ అండ్ నాట్ అవర్ హార్ట్స్, బట్ హీ కెనాట్ హ్యావ్ అవర్ హార్ట్స్ వితౌట్ అవర్ మనీ అని. దేవునికి మనం డబ్బు ఇచ్చి హృదయం ఇవ్వకుండా ఉండగలం, కానీ హృదయం ఇస్తే డబ్బు ఇవ్వకుండా ఉండలేం. కాబట్టి మొదట ఇవ్వాల్సింది ఏంటి? హృదయాన్ని, జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మనం చేసే మిగతా పరిచర్యలు అంగీకారం అవుతాయి. కాబట్టి మారు మనసు పొందారని తెలిసిన తర్వాత వారికి ఇవ్వడం గురించి పౌలు 8-9 అధ్యాయాల్లో విపులంగా వ్రాశాడు. నిజానికి చాలా నియమాలు మనం చూడవచ్చు ఇవ్వడంలో. నిజానికి ఇక్కడ ఇవ్వమన్నది దశంభాగం కాదు, లేకపోతే ఆదివారాలు ఇచ్చే కానుక గురించి కూడా కాదు. పౌలు రాసింది, తను రాసింది యెరూషలేము పట్టణంలో నిరుపేదలైనటువంటి పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి అన్యులైనటువంటి వారు విశ్వాసులయ్యారే, ఆ జెంటైల్ కాన్వర్ట్స్ వాళ్ళ సంఘాల నుంచి చందా పోగు చేసి కష్టాలు ఉండేటువంటి యెరూషలేములో పరిశుద్ధులకు పంపడానికి తాను వారిని మోటివేట్ చేస్తూ ఉన్నాడు, వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఇది ఒక్కసారే చేశాడు. అయినప్పటికీ దేవునికి ఇవ్వడంలో అనేక నియమాలు మనం ఈ వాక్య భాగంలో నుంచి పొందవచ్చు అన్నమాట. ఈరోజు ఒక 8 ఇవ్వడంలో బైబిల్ నియమాలు ఏంటో చూద్దాం. దేవుడు కోరినట్టు సేవించాలి. మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు కాదు ఆయన్ని సేవించాల్సింది. సర్వ్ గాడ్ ఆన్ హిస్ టర్మ్స్, నాట్ ఆన్ యోర్స్. దేవుడు కోరినట్టు సేవించాలి. దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయనను సేవించాలి. కాబట్టి ఇవ్వడానికి కూడా మనం ఆయన పద్ధతిని అనుసరించాలి. పాతూరులో కరుణ గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు, ఆరాధన జరిగే టైంలో అక్కడ పెద్ద ఒక ఆయన ఉండేవారు. ఆయన వచ్చారన్న సంగతి వెనకాల కూర్చున్నా అందరికీ తెలిసిపోయేది. ఎలాగో తెలుసా? రావడం ఆయన చెళ్ళు మని లెంపలు వేసుకునేవారు గట్టిగా.
లెంపలు వేసుకోవడం అంటే అలా వేసుకోవాలి, అంతే ఇలా కాదు. అవతలలో ఏమనాలి, అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. ఆయన నిజమైనటువంటి భావంతోనే తను బాధపరచుకోవడం వల్ల ఏదన్నా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారో ఏంటో తెలీదు, చెల్లుని కొట్టుకునేవారు. అంతకుముందు అనుసరించిన మత పద్ధతిని నిష్టగా ఇక్కడ అనుసరిస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన సేవించింది దేవుని పద్ధతిలో కాదు, అంతకుముందు ఉండే మత పద్ధతిలో దేవుని సేవిస్తున్నాడు ఆయన తెలియక. మీరు మెడ్రాస్లో సెయింట్ థామస్ మౌంట్కి వెళితే అక్కడ తోమా పరిచయం చేసిన చనిపోయిన ప్లేస్లో గుడి కట్టారు ఆ కొండ మీద. అక్కడికి చాలామంది మెట్లు ఎక్కి కొండ ఎక్కి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు, సిలువ చుట్టూరు కూడా మొక్కుకుంటారు. ఇన్నిసార్లు తిరుగుతామని దేవుడు చెప్పాడా? అది దేవుడు అంగీకరించే పద్ధత? దేవుని పద్ధతిలోనే సేవించాలి, మనకు నచ్చినట్టు కాదు. కాబట్టి ఇవ్వడానికి కూడా నియమాలు ఉన్నాయి. ఎవరు చెప్పాలి నియమాలు? దేవుడికి ఇచ్చేవి దేవుడే చెప్పాలి, దేవుడే చెప్పాడు. కాబట్టి నియమాలు ఏంటో మనం చూద్దాం. ఇంతకుముందు కొన్ని నియమాలు చూసాం. అవి ఏంటంటే, మొదటి 2 వచనాల్లో సహోదరుల మాస్తోని సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాం. దేవునికి మాసిదోనియా సంఘాలు ఎలా ఇచ్చారో పౌలు కొరింథీలకు వారిని మాదిరిగా చూపిస్తూ రాస్తున్నాడు. మాసిదోనియా సంఘాలంటే ఏం చెప్పుకున్నాం? ఫిలిప్పీ సంఘం, తెస్సలోనికే సంఘం, బెరయా సంఘం మాసిదోనియా ప్రాంతంలో ఉన్నాయి. ఆ సంఘాలు దేవుని కృపను పొందారు అంటున్నాడు. ఏంటి కృప? మొదట వారు క్రీస్తులో దేవుని కృప ద్వారా రక్షింపబడ్డారు, దేవుని కృపను పొందారు రక్షింపబడ్డంలో. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి చూస్తే వారు పొందిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. అంటే అర్థం, వారు దేవునికి ఎలా ఇచ్చారో, దేవుని బట్టి పరిశుద్ధుల అవసరాల కోసం ఎలా దాతృత్వంతో ఇచ్చారో, ఆ ఇవ్వడం అనే కృపను వారు పొందారు అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చేది మొదటి నియమం ఏంటి అంటే, అంతకుముందు మనం 4 వారాల క్రితం నేర్చుకున్నది, దేవుని కృపచేత ప్రేరేపింపబడి ఇవ్వాలి. మనం ఇలా మనం చెప్పుకోవచ్చు. దేవుని కృప మనం దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందాం. ఈ కృతజ్ఞత మనం పొందిన దాన్ని బట్టి ఆయన మన వల్లే రక్షించుకున్న ఇతరుల అవసరాలు తీర్చేటట్లు ఇచ్చేటట్టు చేస్తుంది. పొందాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మనం ఇచ్చేదానికి కారణం మనం పొందాం కాబట్టి. దేవుని కృపను ఆధారం చేసుకుని మనం ఇవ్వాలి. Our giving should be rooted in His giving. మనం నిరుపేదలైన విశ్వాసులకు ఇవ్వడం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి. కృపామయమై ఉండాలి, కృపను ఆధారం చేసుకున్నదై ఉండాలి మనం ఇవ్వడం అనేది. తర్వాత చూసాం, వారు బహుశ్రమల్లో పరీక్షింపబడిన ఇచ్చారు అని 2వ వచనం. ఎలా అనగా, వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరని. వారికి ఎక్కువైపోయి ఇవ్వలేదు, తప్పదని ఇవ్వలేదు, లేదా పౌలు కోప్పడతాడనో అలా ఇవ్వలేదు. వారికి అంత హాయిగా ఉండబట్టి ఇవ్వలేదు. బహుశ్రమల వలన పరీక్షింపబడిన ఇచ్చారు వాళ్ళు. కాబట్టి నిజానికి ఇవ్వడం అనేది నీకున్న దాన్ని బట్టి నిర్ణయం అవ్వదు, నీ హృదయ నమ్మకాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
మనం చెప్పుకున్నాం, వారన్ వియర్స్బీ అనే భక్తుడు అన్నది, క్రిస్టియన్ గివింగ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మెటీరియల్ సర్కమ్స్టాన్సెస్ సో మచ్ యాజ్ స్పిరిచువల్ కన్విక్షన్స్ అని. మన విశ్వాసాన్ని బట్టి ఇస్తాం, మన నమ్మకాలను బట్టి ఇస్తాం, ఉన్న పరిస్థితులను బట్టి కాదు మనం ఇచ్చేది. ఎక్కువ ఉన్నంత మాత్రం ఇచ్చేరు, తక్కువ ఉన్నంత మాత్రం ఆగరు. అసలు పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, మాసిదోనియా పరిస్థితులు, రోమీలు యుద్ధాలు చేసి ఆ ప్రాంతం అంతటిని వారి అదుపులోనికి తెచ్చుకుని బంగారం వెండి గనులన్నీ లాగేసుకున్నారు. ఆఖరికి రాగి ఇనుము తయారు చేసే వాటన్నిటి మీద పన్ను విధించారు బలవంతంగా. ఆఖరికి వారి దేశంలో వారు పెంచుకున్న చెట్లు ఇల్లు కట్టడానికి కానీ ఓడలు కట్టడానికి కానీ నరుక్కోవడానికి కూడా వారికి హక్కులు లేకుండా చేసేసారు. చెట్టు నరకాలంటే ప్రభుత్వానికి పన్ను కట్టాలన్నమాట. అనేక యుద్ధాలు జరగడం వల్ల కడు బీదలైపోయారు పరిస్థితులు అన్నీ కూడా. భారభరితమైన పన్నులు విధించి వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారని రాసి ఉంది. అయినా సరే వారు ఇచ్చారు. ఇలా ఆలోచించండి, మీకు ఒక నెల చాలా ఖర్చులు ఎక్కువైనాయి, ఆపరేషన్ పడింది, లేకపోతే ఏదో ఖర్చు పడింది, కాబట్టి ఆ నెల కరెంటు బిల్ కట్టక్కర్లేదు కదా. మీకు చాలా పనులు ఉన్నాయి కదండి, నిజంగానే మీకు చాలా అవసరాలు ఉన్నాయి. మీరు చెప్పండి, కుదురుతుందా? శ్రమలను బట్టి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం అవ్వదు, నీ హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మరొక నియమం ఏంటంటే, అత్యధికంగా సంతోషించారట. నిజానికి మాసిదోనియాలో ఉన్నటువంటి వింత సంగతి ఏంటంటే, కష్టాల్లో ఆనందించడం, దారిద్ర్యంలో ధారాళంగా ఇవ్వడం, ఈ రెండు కలిపారు వాళ్ళు. కష్టాలు ఆనందం కలుపుకోగలిగారు. కడు పేదరికం దాతృత్వం ధారాళంగా ఇవ్వడం, ఈ రెండు కలిపారు వాళ్ళు. ఇది దేవుని బట్టి మాత్రమే సాధ్యమైంది, విశ్వాసాన్ని బట్టే సాధ్యం అవుతుంది. కాబట్టి దేవునికి ఇచ్చేది ఆనందంగా ఇస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. మీరు కూడా చూడండి, ఎవరైనా బలవంతంగా ఇచ్చారనుకోండి, మీకు ఇంట్లో బాగా మాట్లాడుకుని గింజుకుని తప్పదా, ఇవ్వాలా, పెట్టాలా కాఫీ, ఇప్పుడు వస్తే ఎలాగా అని లేచి పెట్టి ఇచ్చారనుకోండి, అది మీకు తెలుసు అనుకోండి, మీరు తాగలరా అసలు సంతోషంగా? మనకే అయిష్టంగా ఇస్తే ఇష్టం ఉండదు, దేవునికి హృదయ స్థితి తెలుసు కదా. బలవంతంగా గింజుకుని ఇవ్వాలి కాబట్టి, లేకపోతే అయిష్టంగా దేవుడు అంగీకరిస్తాడా? అత్యధికంగా సంతోషించారట వాళ్ళు. ఇక దేవునికి ఇచ్చేది ఆనందంతో వాళ్ళదే అంటున్నాడు కదా. 9:7 చూడండి, 9వ అధ్యాయం 7వ వచనం. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహం ఇచ్చు అని ప్రేమించును అని. ఆనందంతో వారు ఇచ్చారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును అంటున్నాడు. అంటే పిసినితనంతో సణుక్కుంటూ అయిష్టంగా ఇవ్వలేదు వాళ్ళు. దాతృత్వం బహుగా విస్తరించిన అనేక పదాలు వాడుతున్నాడు వారు ఇవ్వడాన్ని గురించి వివరించడానికి. ఒక పదంతో సరిపెట్టుకోలేకపోతున్నాడు పౌలు. దాతృత్వం అంటేనే ధారాళంగా ఇవ్వడం, దాతృత్వం బహుగా విస్తరించింది. సరే, ఈరోజు మనం చదువుకున్న 3-8 వచనాలు త్వరగా ధ్యానించుకుందాం. ఈ కృప విషయంలోనూ అంటున్నాడు. ఏంటి కృప? దేవుని బట్టి దేవుడు కృపతో రక్షించాడు, మనకంతా ఉచితంగా ఇచ్చాడు, కృప పొందాం. కాబట్టి ఇతరులకు ఇవ్వగలిగే కృప పొందాం. కాబట్టి ఇవ్వడాన్ని కృప అంటున్నాడు. ఇంగ్లీష్లో గ్రేషియస్ వర్క్ అంటున్నాడు. అంటే దయతో, కృపతో
చేసే మంచి పని అన్నమాట ఇది ఇవ్వడం అనేది. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తాము సామర్థ్యము కొలదియగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నాడు. చూడండి, ఇక్కడ చాలా నియమాలు మనం చూడవచ్చు. మొదటిది, వారు తమ సామర్థ్యం కొలది ఇచ్చారు. తమ సామర్థ్యం కొలదియేగాక అంటే సామర్థ్యం ఎంత ఉందో దాన్ని బట్టే ఇచ్చారు, అంతకంటే ఎక్కువ ఇచ్చారు అంటున్నాడు. They gave according to their ability. సామర్థ్యం కొలది ఇచ్చారు. 12వ వచనం చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమను. సో దేవుడు లేనిది ఇమ్మంట్లా, సామర్థ్యం కొలది ఏమంటున్నాడు. నీ శక్తికి మించి కాదు, కలిమి కొలదే ఇచ్చింది. నువ్వు సిద్ధమైన మనసుతో కలిమి కొలది ఇచ్చింది దేవునికి ప్రీతికరమగును అంటున్నాడు. నిజానికి వారు అలా ఇచ్చారని పౌలు సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. అంటే అనుభవపూర్వకంగా తను పొందాడు మాసిదోనియ సంఘస్థుల ద్వారా. తన చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం ఏం చేసింది? తనకు అనేక వస్తువులు అవసరాలు తీరడానికి కానుకలు పంపించింది. తను ఎదుగుదుడు కాబట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారు సామర్థ్యం కొలది ఇచ్చారు. నిజానికి పౌలు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని చెప్పట్లా. పౌలుకు ముఖ్యమైనది ఎంత అనేది కాదు, ఎలా ఇచ్చారు అనేది ముఖ్యం. ఆలోచించండి ఈ సంగతి. దేవుడు కోరేది ఇదే. నువ్వెంత ఇచ్చావు అనేది కాదు అని చూసేది, ఏ మనసుతో ఇచ్చావు, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవ్వడంలో, నీ దృక్పథం, నీ వైఖరి ఎలా ఉంది, దాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు. పౌలు కూడా అదే ముఖ్యంగా ఎంచుతూ ఉన్నాడు. అంటున్నాడు, వారు తమ సామర్థ్యం కొలది అదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు అంటున్నాడు. మాసిదోనీయులు త్యాగం చేశారు అంటున్నాడు. సామర్థ్యానికి మించి అంటున్నాడు. 2 సార్లు సామర్థ్యం అని వాడాడు. ఈ పదాన్ని గ్రీకులో డునామిస్ అంటారు. డునామిస్ అంటే శక్తి, బలం, డైనమైట్ అనేది దాని నుంచే వచ్చింది. శక్తి, బలం అనేది భావంతో సామర్థ్యం అనేది వాడతాం. అయితే ఇక్కడ వారు సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం వారిది కాదు. ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన బలం అన్నమాట. డబ్బులు ఎవరికి ఎక్కువైపోతాయి చెప్పండి? ఎంతుంటే ఎక్కువైపోతాయి చెప్పండి? ఎంతున్నా ఎవరికి ఎక్కువ. కాబట్టి ఇచ్చేది ఎక్కువైపోయి కాదు, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, ఇచ్చే బలాన్ని బట్టి, ఆత్మీయమైనటువంటి బలాన్ని బట్టి ఇవ్వగలరు అన్నమాట. వాళ్ళు అలా ఇచ్చారు అని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, వారి జీవితం, వారి పరిస్థితులు, బహుశ్రమలు, నిరుపేదలు అయిన ఆనందంతో వారి గురించి ఆలోచించుకోకుండా యెరూషలేములోని పరిశుద్ధుల అవసరాలను చూసి బలవంతం చేయబడ్డారు. కాబట్టి అంటున్నాడు, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంత తాము ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మాట గమనించండి, మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు ఇచ్చారంటున్నాడు. వేడుకోవడం అనే పదం భిక్షమెత్తుకోవడం అనే భావంతో కూడింది. బైబిల్లో అదే భావంతో మిగిలిన చోట్ల కూడా రాయబడింది. బ్రతిమాలడం,
బెగ్గింగ్ అన్నమాట. ఎవరిని అడిగారు, ఎవరిని వేడుకున్నారు? పౌలు కానుకలేమ్మని మాసిదోనియలు వేడుకోవడం కాదు. మాసిదోనియలు పౌలును ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నారు. అలా వేడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పౌలు వద్దు అని ఉంటాడు వాళ్ళ పేద స్థితిని చూసి. ఈ మందిరం కట్టేటప్పుడు ఒక సహోదరి వచ్చి 5,000 తెచ్చారు. ఆమెకు లేవన్న సంగతి నాకు తెలుసు. మీరు అప్పు తెచ్చారు కదా అన్నా. అప్పు అయితే వద్దు అన్నా. అయితే ఆవిడ ఊరుకోలేదు. ఏమన్నా మా సొంత అవసరాలకు అప్పు చేస్తామండి, మేము తీర్చుకోమా? నేను తర్వాత తీర్చుకోగలను, తర్వాత తీర్చుకుంటాను, దేవుడి పనికి ఇవ్వాలని వచ్చాను అన్నారు. నేను కొంచెం బలవంతంగానే తీసుకోవాల్సి వచ్చింది. పౌలు వద్దు అని ఉంటుంటే మీకు అవసరాలు ఉన్నాయి కదా, మీ పరిస్థితి ఇప్పటికే చాలా కఠినంగా ఉంది కదా, మీరు ఎలా ఇస్తారు ఎంత అని తను నివారిస్తూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, లేదు ఇచ్చే ఆధిక్యతను మాకు దూరం చేయకండి, మాకు ఆశీర్వాదం కావాలి. మేము అన్యులం, యెరూషలేములో ఉండే యూదులకు రుణపడి ఉన్నాం ఆత్మీయంగా. మేము ఆత్మీయంగా వారి ద్వారా సువార్తను విని రక్షింపబడ్డాం, మేము వాళ్ళకి రుణపడి ఉన్నాం, మేము ఇవ్వాలి అని పౌలును మనఃపూర్వకంగా వేడుకున్నారంట. కాబట్టి చూడండి ఈ మాటల భావం, వారు ఎలా త్యాగపూరితంగా పౌలును బలవంతం చేస్తూ ఇచ్చారో చూడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది బోధకులు అడుక్కుంటున్నారు. కానీ ఇక్కడ అడుక్కున్నది లేకపోతే వేడుకున్నది పౌలు కాదు, అడిగిన ఆయన కాదు అడుక్కున్నది. విశ్వాసులు అడుక్కుంటున్నారు, వేడుకుంటున్నారు, మాకు ఆధిక్యత కావాలి అని. అలాంటి సమర్పణ హృదయంతో దేవునికి ఇచ్చిన మాసిదోనియ సంఘస్థులను కొరింథీ సంఘస్థులకు మాదిరిగా పౌలు చూపిస్తూ ఉన్నాడు. నిజానికి యెరూషలేములో ఉన్నటువంటి పేద పరిశుద్ధులను ఈ మాసిదోనియ సంఘస్థులు చూడలా. తాము చూడని విశ్వాసుల అవసరాల నిమిత్తం వారు ఇవ్వడానికి అంగీకరించమని, వారు ఇస్తూ ఉంటే అంగీకరించమని పౌలును వేడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవ్వడం అనేది ఒక ఆధిక్యత, ఇది నిర్బంధ బాధ్యత విధి కాదు. అసలు దేవుని పనిలో మనం పాల్గొనడం ఆధిక్యత కదా. ఒక పెద్ద కంపెనీ తలపెట్టిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద ప్రాజెక్టులో మీరు పెట్టుబడి పెట్టడం మీకు ఆధిక్యత కాదా? దేవుని ప్రణాళికలో మీరు భాగస్థులు అవ్వడం, ఎక్కడో ఎవరో ప్రార్థన చేసుకున్నారు, వారి అవసరం తీర్చడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి మీరు భాగస్థులు అవ్వడం ఆధిక్యత కదా. అలా ఇచ్చారు వాళ్ళు. అందుకే పౌలును వేడుకుంటూ ఉన్నారు, మమ్మల్ని ఇవ్వద్దు అనొద్దు, మా దగ్గర తీసుకొని అనొద్దు, మా అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడు, చింతించొద్దు అన్నాడు ఆయన. ఆకాశ పక్షులు పోషిస్తున్నవాడు, ప్రాణం పెట్టి రక్షించిన ప్రజలను, నన్ను పిల్లల్ని పోషించడా అని ఆయన ఇస్తానని, అవసరాలు తీరుస్తానని చేసిన వాగ్దానాలన్నింటినీ నమ్మి శ్రమలో వారు ఇవ్వడంలో దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడొచ్చుగా, ఇంకా మంచిదేగా వారికి అన్న భావంతో వారు త్యాగపూరితంగా సామర్థ్యానికి మించి ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక నియమం ఏంటి అంటే, ఇక్కడ ప్రతి పదం కూడా ఎంత విలువైందో చూడండి. పాలు పొందుతున్నాము అంటున్నారు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, అందుకోసం మనపూర్వకంగా వేడుకున్నారు. వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాము అంటున్నారు. ఎలా ఇచ్చారు? తమంతటా తామే ఇచ్చారు. ఇక్కడ పౌలు బలవంతం ఏమీ లేదు. కాబట్టి దేవునికి ఇచ్చేది ఎవరికి వారే నిర్ణయించుకొని
ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ఇవ్వాలి. తమంతట తామే ఇవ్వాలి. ఇవాళ ఉదయం టిఫిన్కి వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. 4-5 రకాలు శ్రీను గారు వాళ్ళ పాప కీర్తి స్పాన్సర్ చేసింది. అంత ఖర్చు ఎందుకు పెట్టారా అనిపించింది నాకు. ఈవేళ అన్ని రకాలు పెట్టాక వచ్చేవారు మనం అన్ని పెట్టకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతుంది అనిపించింది. వాళ్ళు ఎవరు బలవంతం చేయాలి, అసలు అలా పెడతారని మేము ఊహించలేదు. తమంతట తామే అన్న భావం మీకు అర్థమవుతుందని మాట చెప్తున్నాను నేను. ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి భయం లేకుండా, స్వచ్ఛందంగా తమంతట తామే మాసిదోనీయులు శక్తికి మించి ఇచ్చారు అంటున్నారు. కాబట్టి దేవునికి ఇవ్వడం అనేది స్వచ్ఛందమైందిగా ఉండాలి. వాళ్ళే చొరవ చేశారు, వాళ్ళే తమను తాము ప్రేరేపించుకున్నారు. ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళే నిర్ణయించుకున్నారు మనసులో. తమంతట తామే అనే పదం క్రొత్త నిబంధనలో మరొక్క చోట మాత్రమే వాడబడింది. అది కూడా 17వ వచనంలో. చూడండి, 17వ వచనం, 16-17 కలిపి చదివితే మీకు అర్థమవుతుంది. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించింది కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ వద్దకు బయలుదేరి వచ్చి చూడండి. తన ఇష్టము చొప్పుననే అంటున్నాడు. కాబట్టి మాస్తేనులు ఇచ్చింది ఎవరి బలవంతం, ఒత్తిడి, భయం లేకుండా స్వేచ్ఛగా ఇచ్చారు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సింది 9వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలని. కాబట్టి ఎంత ఇవ్వాలనేది నిర్ణయించేది ఎవరు? ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. అప్పుడు అదేమవుతుంది? స్వచ్ఛందంగా ఇచ్చేది అవుతుంది. ఇష్టపూర్వకంగా వారికి వారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఎవరి ఒత్తిడి బలవంతం లేదు. వాలంటరీ అంటారు, ఫ్రీ విల్ అంటారు. ఎవరికి వారు నిర్ణయించుకుని ఇవ్వాలి. మీలో కొంతమందికి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మింగుడు పడకపోవచ్చు, కొంతమందికి వింతగా అనిపించవచ్చు, మరి కొంతమందికి నిజమే కదా, ఇది వాక్యం కదా అనే అంగీకారం కావచ్చు. సగటు పాస్టర్లు చెప్పడానికి ఇష్టపడిన సంగతి చెప్తూ ఉన్నాను ఇప్పుడు నేను. అదేంటంటే, దశమ భాగం క్రొత్త నిబంధన విశ్వాసులకు వర్తించదు. చాలామంది దశమ భాగం అనేది తప్పనిసరి ఇవ్వాల్సిందే విశ్వాసులు అందరూ అని బోధిస్తారు. వారు అలా బోధించడానికి పాత నిబంధన గ్రంథాన్ని చూపిస్తారు, దాన్ని అపార్థం చేసుకోబట్టి. ఏమంటారంటే, మోషే నియమించాడు కదా దశమ భాగం ఇవ్వాలి అని, ధర్మశాస్త్రంలో ఉంది. అంతేకాదు, అసలు ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే అబ్రహాము మెల్కీసెదకు కొలసొమ్మంతట్లో యుద్ధంలో తాను పొందిన కొలసొమ్మంతట్లో దశమ భాగం ఇవ్వలేదా? యాకోబు బేతేల్ అని తను స్తంభం నిలబెట్టి నూనె పోసి అక్కడ దేవుని మందిరం అని నిర్ణయించాడే, అక్కడ నేను దేవుని దశమ భాగం ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడే. కాబట్టి ధర్మశాస్త్రానికి ముందే ఉంది కాబట్టి ఇది సార్వత్రికమైన ఇవ్వడం విషయమైన దైవ నియమం ధర్మశాస్త్రానికి ముందే ఉంది కాబట్టి, ధర్మశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి అంటారు. కానీ ధర్మశాస్త్రం కంటే ముందు ఉన్నవి ఇంకొక 2 చూద్దాం. ఇప్పుడు సబ్బాతు పాటించమని ధర్మశాస్త్రంలో చెప్పాడు, ధర్మశాస్త్రానికి ముందే ఉందా? ధర్మశాస్త్రానికి ముందే ఉంది. మరి ఇప్పుడు సబ్బాతును అనుసరించాలా మనం?
అనుసరించొద్దు అని క్రొత్త నిబంధన చెప్తాం. ఎందుకు? సిలువలో కొన్ని ముగించబడ్డాయి. అప్పటి వరకు వర్తించేవి సిలువ తర్వాత వర్తించే. ఉదాహరణకు సున్నతి, బలులు, సబ్బాతు, ఇవన్నీ కూడా ఇప్పుడు బలులే ఉన్నాయి. ధర్మశాస్త్రంలో చెప్పబడినాయా బలులు? ధర్మశాస్త్రానికి ముందే ఉన్నాయా? హేబెల్ అర్పించలేదా? అబ్రహాం అర్పించలేదా? కాబట్టి ఇప్పుడు మనం పాటిద్దామా? క్రీస్తు సంపూర్ణమైన అంతిమ బలి చేశాడు కదా, ఇక ఇప్పుడు తర్వాత బలులు అక్కర్లేదు కదా. కాబట్టి వాదించే వాళ్ళు దశమ భాగం అనేది ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి పాటించాలి, ధర్మశాస్త్రానికి ముందే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకోబట్టి. ఎలాగూ అంటే నిజానికి అబ్రహాము, యాకోబు ఇచ్చిన దశమ భాగం ఒక్కసారే ఇచ్చారు. అది కూడా అబ్రహాం ఇచ్చింది తనకున్న దాని అంతట్లో దశమ భాగం కాదు. యుద్ధంలో వచ్చిన కొల్ల సొమ్ము నుంచి దశమ భాగం మాత్రమే ఇచ్చాడు. మిగతా సారి ఇప్పుడు ఇవ్వాల. దశమ భాగం లాగా దేవుని బలి అర్పించడం వేరు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని లేకపోతే పాత నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అసలు దశమ భాగం అంటే ఏంటి? మీరు గమనిస్తే బైబిల్ ప్రకారం చరిత్ర అంతటిని చూస్తే ఇవ్వడం రెండు విధానాలతో కూడింది. ఒకటి ప్రభుత్వానికి కట్టే పన్ను, రెండవది దేవునికి ఇచ్చే అర్పణ. ఈ రెండు రకాలు పాత నిబంధనలోనేంటి కొత్త నిబంధనలోనేంటి మీరు చూడగలరు. ప్రభుత్వానికి కట్టాల్సింది తప్పనిసరి. దేవునికి ఇచ్చేది స్వచ్ఛందమైంది. ఎక్కడైనా సరే చూడండి. మరి దశమ భాగం ఇవ్వకపోతే మీరు దేవుని దగ్గర దొంగిలించారంటలేదా? మలాకి లేకపోతే లేవీకాండం ఆఖరి అధ్యాయంలో దశమ భాగం నా సొత్తు అని దేవుడు చెప్పలేదా అని మీరు అనవచ్చు. ప్రభుత్వాలు రకరకాలుగా ఉంటాయి. మన ప్రభుత్వం ఏంటి? డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మనం ఎన్నుకుంటాం రాజులు. అలాగే రాజులు పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నుకోరు. రాజవంశంలో ఒకరి తర్వాత ఒకళ్ళు రాజులు అవుతారు. అయితే థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే దేవుడే రాజుగా ఉంటూ ఆయన క్రింద ఒకవేళ రాజును నియమించినా ఈయనే నియమిస్తాడు. ఆయనే పరిపాలిస్తున్న రాజ్యం అన్నమాట. ఇశ్రాయేలు రాజ్యం థియోక్రసీ. తర్వాత వాళ్ళు మాకు రాజు కావాలి అన్నిలాగా అని చెప్పి అని వాళ్ళు కోరిన దానికి దేవుడు వారిని అప్పగించాడు అనుకోండి. అయితే రాజుల పరిపాలన రాకముందు వరకు వారు థియోక్రాటిక్ గవర్నమెంట్ అనుసరించేవారు. అంటే దేవుడే వారికి రాజుగా ఉండి ప్రభుత్వాన్ని జరిగించేవాడు. మరి అధికారులు ఎవరు? లేవీయులు. యాజకులు, ప్రవక్తలు, లేవీయులు దేవుని పక్షంగా ప్రజలను హెచ్చరించి తీర్పులు తీర్చి రాజ్యాన్ని నడిపించేవారు. కాబట్టి రాజ్యం నడవడానికి దేవుడు పెట్టిన పన్ను లాంటిది దశమ భాగం ఇశ్రాయేలుకు. అందుకే మీరు మా మందిరంలో సమృద్ధిగా ఉండేటట్లు దశమ భాగం ఇవ్వండి, లేకపోతే మీరు దేవుని దగ్గర దొంగిలించినట్టు అవుతుంది అన్నాడు. మీరు పన్ను కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు కదా. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను మీరు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. అది దొంగతనమే అవుతుంది కట్టాల్సింది కట్టకపోవడం. కాబట్టి పాత నిబంధనలో దశమ భాగం అనేది ప్రభుత్వం నడవడానికి విధిగా కట్టవలసిన పన్ను లాంటిది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా విశ్వాసులు దశమ భాగం ఇవ్వాల్సిందే అని అనడం
చూసుంటారు కదా వీడియోలు. ఒక ఆవిడ అంటూ ఉంది, దశమభాగం ఇవ్వకపోతే నువ్వు ఏడ్చుకో, లేకపోతే ఏం చేసుకో, నీ అప్పులు తీరవు అయ్యి అని భయపడుతూ ఉంది. చూసారా? వాక్యం సరిగా తెలియక అన్నమాట. అయినా పాత నిబంధనలో దశమ భాగాలు 3 రకాలు. వీళ్ళు ఒక రకం గురించి చెప్తారు. మరి 3 రకాల దశమ భాగాలు ఏంటంటే, మొదటిది లేవీయులు వారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రభుత్వం నడపబడ్డానికి కావలసినటువంటి దశమ భాగం ఇవ్వాలి అన్నాడు. మలాకి 3:8, లేవికాండం 27:30-32 వరకు చూస్తే అది దేవునిది, దానికి ఆయనకి ఇవ్వకపోవడం మీరు అపహరించినట్లే అన్నాడు. ఇది స్వచ్ఛందమైంది కాదు, తప్పనిసరి అయింది. అయితే రెండో రకం దశభాగం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 10 నుంచి మీరు చూస్తే, ద్వితీయోపదేశకాండం 12:10 నుంచి మీరు చూస్తే, ఇశ్రాయేలుల పండుగల కోసం వాటిని పండుగలు నిర్వర్తించడం కోసం ఇశ్రాయేలులు ఇవ్వాల్సిన 2వ దశభాగం అన్నాడు. అది అయితే 3వ దశభాగం ఉంది ఇశ్రాయేలు ఇచ్చేది. అది 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవారు. 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే దశభాగం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనాల్లో మీరు చూస్తారు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనాల్లో అది దేనికోసం అంటే, పేదల కోసం, నీతో పాటు నివసించే పేదల పోషణ నిమిత్తం 3 సంవత్సరాలకు ఒకసారి దశభాగం తీయమన్నాడు. కాబట్టి ఇదంతా లెక్కేసుకుంటే దాదాపు 23% వస్తుంది. ఇంకా స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు ఇవన్నీ చూసుకుంటే దాదాపు 25% వస్తుంది ఇశ్రాయేలు ఇచ్చే దశమభాగం. ఇది తెలియక మన వాళ్ళు ఏమంటారు, దశమభాగం అంటే 10% అంటారు. అసలు పౌలు ఇన్ని రాశాడు కదా, ఒక్కసారి దశమభాగం అనే పదం వాడాడా? లేదా ఇంత శాతం ఇవ్వండి, లేదా ఎంత ఇవ్వండి అని అన్నాడా పౌలు? లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఇవ్వడం అనేది ప్రభుత్వానికి పన్నుగట్టినట్టు బలవంతంగా తప్పనిసరి అన్నట్టుగా కాకుండా, దేవునికి స్వచ్ఛందంగా ప్రేమతో కృతజ్ఞతతో ఇచ్చేదిగా మనం గ్రహించాలి. కొత్త నిబంధనలో కూడా మనం ఈ విషయాన్ని చూడవచ్చు. పరిసయ్యులు అనుశోధించడానికి వచ్చి కైసరుకు పన్ను కట్టొచ్చా కట్టకూడదా అని అన్నారు. ప్రభు ఏమన్నాడు? కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇమ్మన్నాడు. అంటే దేవునికి ఇవ్వాల్సింది స్వచ్ఛందంగా ఇవ్వాలి, ప్రభుత్వానికి కట్టాల్సింది విధిగా కట్టాలి అని ఆయన బోధించాడు. ఆఖరికి తానే పన్ను కట్టాడు దేవాలయానికి. అని దేవుని కుమారుడే, దేవాలయానికి పన్ను కట్టకర్లా. కానీ వారికి అభ్యంతరం కలుక్కున్నట్లు పేతురుతో ఏమన్నా, నువ్వు సముద్రానికి వెళ్ళి ఒక గాలం వేయి, మొదట పడే చేప నోట్లో షెకెల్ ఉంటుంది, 6 షెకెల్ పన్ను నీకు నాకు కలిపి కట్టేయమన్నాడు. అలాగే మత్తయి సువార్త 23:23లో ఈ వచనాన్ని కూడా దశమభాగాన్ని గురించి మాట్లాడే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, కొత్త నిబంధనలో ఉంది అని. అక్కడ ఏమన్నాడు? అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. అంటే చిన్న చిన్నట్లో దశమభాగాలు ఇస్తూ ప్రధానమైన విషయాల్ని వారు విడిచిపెట్టేశారు అంటున్నాడు. చిన్నవి చేయాలి, పెద్దవి చేయాలి కదా, మీరు చిన్నవి చేస్తూ పెద్ద ఎందుకు వదిలేశారని చెప్పి అన్నాడు. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్టు వడి గట్టి ఒంటెను మింగువారు మీరే అన్నాడు. దోమ ఎంత ఉంటుంది, ఒంటె ఎంత ఉంటుంది? దోమ చిన్నది కదా, ఒంటె. దోమలు వడి కడుతున్నారంట, ఒంటెలు మింగేస్తున్నారంట. ప్రభు అన్నమాట చూడండి. దోమలు వడి కట్టడం అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఇశ్రాయేలులకు కొన్ని పవిత్రమైన జంతువులు, కొన్ని అపవిత్రమైన జంతువులు, పవిత్రమైనవి తినొచ్చు, అపవిత్రమైన తినకూడదు అన్నాడు కదా. అపవిత్రమైన వాటిలో దోమలు కూడా ఉన్నాయి.
కాబట్టి వారు ద్రాక్షారసం తాగేటప్పుడు ఒకవేళ ఏదైనా దోమలు పడతా ఉంటాయి కదండి, ఎక్కడ దోమను మింగేస్తే వీళ్ళు అపవిత్రులైపోతారో అని చెప్పి ద్రాక్షారసం తాగేటప్పుడు పళ్ళు బిగించి తాగేవారంట అని. ఎంత శ్రద్ధ దోమ విషయంలో. కానీ వ్యభిచారాలు చేయడం, అవతల వాళ్ళది పేదవాళ్ళది దోచుకోవడం, ఒంటె లాంటి అపవిత్రమైన వాటిని మాత్రం మింగేసేవారు అన్నమాట వాళ్ళు. ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు. అది కూడా ఎందుకు? వారు కట్టాల్సిన పన్ను కట్టాలనడం కోసం వాటిని మానక వీటిని చేయమన్నాడు. దాన్ని ఇవ్వడానికి అందరూ దశమ భాగం ఇవ్వాల్సిందే అని ఆ వచనాన్ని ఆధారం చేసుకుని మాట్లాడడం అయోగ్యం అవుతుంది, వాక్యాన్ని అపార్థం చేసుకోవడమే అవుతుంది. కాబట్టి విశ్వాసులు తాము ఇచ్చేది పాత నిబంధనలో ఉండే విధిగా ప్రభుత్వం నడవడానికి కట్టాల్సిన బాధ్యతగా దాని మీద ఆధారం చేసుకుని కాదు ఇవ్వాల్సింది దేవునికి. తర్వాత వచ్చిన మనం చూడబోతున్న వచ్చే వారం క్రీస్తును పోలి మనం ఇవ్వాలి. 9వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన చేసిన త్యాగం, దాన్ని ఆధారం చేసుకుని మీరు ఇవ్వాలి ఈ త్యాగపూరితంగా అంటున్నాడు. అంతేగాని ఇంతేవ్వండి అంతేవ్వండి అని పౌలు చెప్పలేదు. కాబట్టి దేవునికి స్వచ్ఛందంగా ఇవ్వాలి, అంతేగాని ఇంత అని అది ఇవ్వకపోతే నేరమవుద్ది అనే భావంతో బలవంతంగా కాదు ఇచ్చేది. మీరు నిజానికి ధర్మశాస్త్రం ప్రకారం దశమ భాగం ఇవ్వాలంటే 25% ఇవ్వండి. అప్పుడు కనీసం మీరు ధర్మశాస్త్రం అనుసరించిన వాళ్ళు అవుతారు. కానీ మన ధర్మశాస్త్రం కింద లేము. కాబట్టి దేవుడు మన హృదయ స్థితిని బట్టి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా కృతజ్ఞత భావంతో ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి వాళ్ళు బ్రతిమాలారు మనం ఇవ్వడానికి, మాకు అవకాశం ఇవ్వని. కారణం ఏంటో తెలుసా? మొదట వాళ్ళు తమను తాము ప్రభువుకు అప్పగించుకున్నారు కాబట్టి తమకున్నది ఇవ్వడం వాళ్ళకి కష్టం అవ్వాల. అంతా సమర్పించేసినప్పుడు దాంట్లోది కొంత ఇవ్వడం మీకు కష్టం ఎలా అవుతుంది? ఇంకా అంటున్నాడు 5వ వచనం, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తాను అప్పగించుకుంది, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అంటున్నాడు. దేవునికి మొదట వారు తమను తాము అప్పగించుకున్నారు కాబట్టి పరిశుద్ధులకు ఇవ్వడానికి తేలికైంది. కాబట్టి మొదట మనం చేయాల్సింది ఏంటి? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు సంఘానికి ఇచ్చేది వీలవుతుంది. మనం దేవునికి అప్పగించుకోవడం అంటే ఆయన ఆరాధించడం. రోమ 12:1 ఏమంటాడు? మీ శరీరంలో సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోమని. మనల్ని మనం సమర్పించుకోవాలి. మాసిదోనియా సంఘస్థులు అదే చేశారు. అంతేకాదు, ఇక్కడ మాట చూడండి, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తాము అప్పగించుకోండి అంటున్నాడు. దేవునికి అప్పగించుకున్నటువంటి వాళ్ళు దేవుడు ఏర్పరిచేటువంటి సంఘ కాపర్లకు కూడా అప్పగించుకుంటారు. ఇంకో మాట గమనించండి, దేవుని చిత్తం వలన మాకును అంటున్నాడు. దేవునికి అప్పగించుకోవడం, దేవుడు నియమించిన నిజమైన సేవకులకు అప్పగించుకోవడం దేవుని చిత్తం అంటున్నాడు. అదే కదా అన్నాడు హెబ్రీ పత్రిక 13:17 అన్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖంతో పనిచేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి అన్నాడు. కాబట్టి దేవుని చిత్తం సంఘం నాయకులకు తమను తాము అప్పగించుకోవడం.
దేవునికి అప్పగించుకుంటే దేవుడు నియమించిన నిజమైన నిస్వార్థమైన మాదిరికరమైన సంఘ నాయకులకు, కాపరులకు, సేవకులకు అప్పగించుకుంటారు. పౌలు అంటున్నాడు, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు అంటున్నాడు. పౌలు ఒక మించి వాళ్ళు దేవునికి ఆయన చిత్తం వలన పౌలు, తీతు, తిమోతి ఇలాంటి సేవకులకు తమను తాము అప్పగించుకున్నారు. పౌలు ఒక పని చెప్పాడు అనుకోండి, ఇలాగ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ చాలా కరువులో ఉన్నారు, వారికి మనం సహాయం పంపుదామని. మాసిదోనియ సంఘస్థులు పౌలుకు తనతో పాటు ఉండేటువంటి సేవకులకు అప్పగించుకున్నారు కాబట్టి ఎదురు చెప్పకుండా, సణుక్కోకుండా వారి పనిలో సహకరించారన్నమాట. అంతేకాకుండా అంటున్నాడు 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా చూడండి 6వ వచనం, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకుంటే అంటున్నాడు. తీతుకు దేవుడు భారం ఇచ్చాడు. పౌలు ఈ పని అప్పగించాడు. కొరింథీ పట్టణానికి వెళ్ళి వారికి బోధించు, వారు యెరూషలేములో ఉండే పరిశుద్ధుల కోసం కానుక పోగు చేయమని చెప్పు అని పంపించాడు. అయితే ఈలోగా దుర్బోధకులు కొరింథీ సంఘంలో ప్రవేశించి పౌలును శంకించేటట్లు పౌలుకు వ్యతిరేకంగా ప్రేరేపించినందువల్ల ఇచ్చేవాళ్ళు ఆగిపోయారు. పౌలు తన కోసం అడుగుతున్నాడు అనుకున్నట్టు. అయితే ఇప్పుడు తీతును పంపించి ఉత్తరం వారు అంగీకరించి మారుమనసు పొందారు కదా, కాబట్టి ఇప్పుడు మళ్ళా తీతును పంపిస్తానంటున్నాడు. ఇంతకుముందు సంవత్సరం క్రితం ప్రారంభించారు ఇద్దామని, ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా తీతుతో ఆ పని సంపూర్ణం చేయమని మేము అతను వేడుకుంటున్నాం అంటున్నాడు. 7వ వచనం అన్నాడు, మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మాయలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందును అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అంటున్నాడు. చూడండి, దేవునికి ఇవ్వడం అనేది మిగిలిన ఆత్మీయ సద్గుణాలతో కలిసి ఉండేది. భక్తి ఏమీ లేకుండా ఇవ్వడం సాధ్యం కాదు. అలా ఇచ్చిన దేవుడు అంగీకరించడు. అన్ని విషయాలు ఎలా అభివృద్ధి పొందుతున్నారో ఇచ్చే కృపలో కూడా అభివృద్ధి పొందండి అంటున్నాడు. కాబట్టి ఇవ్వడం శూన్యంలో ఒంటరిగా జరగదు. వారు ఏ విషయాలు అభివృద్ధి పొందుతున్నారు? ఇచ్చే విషయం కూడా అభివృద్ధి పొందాలంటున్నాడు. మొదట విశ్వాసమందు అంటున్నాడు. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. అంటే ఇంతకుముందు నువ్వు చిన్న చిన్న శ్రమల్లో నమ్మే వ్యక్తివి, ఇప్పుడు పెద్ద శ్రమ వచ్చింది, పెద్ద పరీక్ష వచ్చింది, నీ విశ్వాసం ఇవ్వాలి, బలపడాలి, వృద్ధి చెందాలి. అంతేగాని నువ్వు వెనకంజ వేయకూడదు కదా. ఇప్పుడు పరీక్షలు పాస్ అవుతూ పై క్లాస్కి వెళ్ళే జ్ఞానంలో ఏమవుతున్నాడు? గ్రహింపులో ఏమవుతున్నాడు? ఎదుగుతూ ఉన్నాడు పైకి, ఇంకా పెద్ద పరీక్ష రాయడానికి బలం పొందుతూ ఉన్నాడు. ఆ రీతిగా విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలంటున్నాడు. ఉపదేశం అంటే బోధ చేయబడుతుంది, దాన్ని గ్రహించడంలో, సిద్ధాంతాలను గ్రహించడంలో అభివృద్ధి పొందుతూ ఉన్నారు కొరింథీ సంఘస్థులు. ఉపదేశంలో, విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానమందు అభివృద్ధి పొందుతున్నారు అంటున్నాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే చెప్పబడిన వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుని అనుసరించడం, ఇది జ్ఞానం. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా తెలుసా మీకు? నాలెడ్జ్ అంటే సమాచారం, విజ్డమ్ అంటే జ్ఞానం. తేడా తెలుసా మీకు? సమాచారం మీరు చదువుకుంటే వస్తుంది, పుస్తకాలు చదివినా, లేకపోతే క్లాస్లో కూర్చున్నా, లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ వీడియో చూసినా వస్తుంది మీకు. కానీ జ్ఞానం ఏంటంటే ఈ సమాచారాన్ని, మీ నాలెడ్జ్ని మీరు సరిగా జీవించడానికి ఉపయోగించుకోవడం, అన్వయించుకోవడం.
ఇప్పుడు సిగరెట్లు తాగడం వల్ల లేకపోతే జరదా కిళ్ళి వల్ల మౌత్ క్యాన్సర్లు వస్తాయని తెలుసుకోవడం నాలెడ్జ్. విజ్డమ్ ఎప్పుడు అవుతుంది అది? అరే నేను తింటే నాకు క్యాన్సర్ వస్తుంది, నోటి క్యాన్సరు, కాబట్టి నేను తినను అని దాన్ని మానేయడం జ్ఞానం, విజ్డమ్ అవుతుంది. కాబట్టి చూడండి, వీరు విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నారు. ఇంకా సమస్త జాగ్రత్త యందు అభివృద్ధి పొందుతున్నారు అంటున్నారు. అంటే భక్తిని అశ్రద్ధగా లేకపోతే చులకనగా తీసుకోవాలి. వారు చాలా ఆసక్తితో, అభిలాషతో, జాగ్రత్తతో బ్రతుకుతూ ఉన్నారు అన్నమాట. దాంట్లో అభివృద్ధి పొందుతున్నారు. ఇంకా అంటున్నాడు, మీకు మా యెడల ఉన్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారు అంటున్నాడు. దైవ సేవకుల పట్ల వాళ్ళు ప్రేమ గలవాళ్ళు. వాళ్ళ ప్రేమ ఏమవుతుంది? తగ్గుతూ మనకులాగా. చెప్పండి, పౌలు ఏమంటున్నాడు వాళ్ళని? మీకు మాయలో ఉన్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందును కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నాడు అంటున్నాడు. అంటే ఇవ్వడంలో కూడా అభివృద్ధి పొందండి అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇవ్వడం అనేది ఆత్మీయ ఎదుగుదలతో ముడిపడి ఉంది. మళ్ళా చెప్తున్నాను, దేవునికి, దేవుని పేరట పేదలకు ఇవ్వడం అనేది నీ ఆత్మీయ ఎదుగుదలతో ముడిపడి ఉంది. నిజంగా నువ్వు ఎదుగుతున్న వ్యక్తి అయితే ఆత్మీయంగా ఇవ్వడంలో కూడా ఎదుగుతావు. కాబట్టి క్రీస్తు పట్ల, క్రీస్తు సేవకుల పట్ల నీకుండే ప్రేమకు రుజువు లేదా నీ ప్రేమకు పరీక్ష ఇవ్వడమే. ఇది ఎప్పుడైనా సత్యమే. క్రీస్తుకు ఇవ్వని వారు క్రీస్తును ప్రేమించడం లేదన్నమాట. అందుకే అంటున్నాడు పౌలు, ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మీ ప్రేమ ఎలాంటిదో పరీక్షించడానికి చెప్తున్నాను. మీరు నిజంగా దేవుని బిడ్డలను ప్రేమిస్తే మీరు ఇస్తారు. ఇవ్వడం ద్వారా మీ ప్రేమను మీరు రుజువు చేసుకుంటారు అంటున్నాడు. కాబట్టి ఇవ్వడం ప్రేమకు రుజువు. మీకు ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపితమైందే కదా ఈ మాట. మీరు ఆజ్ఞ కాదు అని అంటే పాటించక్కర్లేదనా? కాదు. తన భావం ఏంటి అంటే మిమ్మల్ని బలవంతం పెట్టడం కాదు ఇవ్వడం విషయంలో. ఇది మీకు మీరు నిర్ణయించుకుని ఇవ్వాలి. మీరు ప్రేమ చూపిస్తే ఇస్తారు అంటున్నాడు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, గుర్తుందా? యూ కెన్ గివ్ విదౌట్ లవింగ్ బట్ యూ కెనాట్ లవ్ విదౌట్ గివింగ్ అని. ప్రేమ లేకుండా ఇవ్వడం సాధ్యం. మిగిలిపోయింది, భిక్షగాడు వచ్చాడు, ఇచ్చేశారు. ప్రేమ అవసరమా? అవసరంలా. ప్రేమ లేకుండా ఇవ్వడం సాధ్యం, కానీ ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేం. మనం ప్రేమించే వాళ్ళు అర్ధరాత్రి ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఏదో పెట్టకపోతే మనసు ఒప్పదు. నిజమైన ప్రేమ ఇవ్వకుండా ఉండలేదు. మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించడానికి చెబుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇవ్వడం అనేది ప్రేమకు రుజువు. మనం మాసిదోనియలా స్వచ్ఛందమైన దాతృత్వంతో కూడిన త్యాగపూరితమైన రీతిలో ఇవ్వాలని పౌలు కొరింథీయులకు రాయడమే కాదు, ఇది మన జీవితాలకు కూడా వర్తించే సంగతి. మాసిదోనియా సంఘం మనకు కూడా మాదిరి. ఇప్పుడు నిత్యత్వంలో కూడా దేవుని గొప్ప ఆశీర్వాదాలకు ఇవ్వడమే దారి. మాసిదోనీయులు శ్రమను ఆనందాన్ని పేదరికం దాతృత్వాన్ని కలపగలిగారని చూసాము. కొంతమంది చాలా విషయాలు అభివృద్ధి పొందుతారు, కానీ
ఇవ్వడంలో అభివృద్ధి పొందరు. వంకరగా ఎదుగుతున్నారు అన్నమాట. ప్రార్థనలు బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు, లేకపోతే మిగతా పనులన్నీ చేస్తారు, కానీ ఇవ్వడంలో మాత్రం ఎదగరు. కానీ బైబిల్ ఏం చెప్తోంది? మీరు అన్ని విషయాలు అలా ఎదుగుతున్నారు, ఈ కృప యందు కూడా మీరు ఎదుగునట్లు, అభివృద్ధి పొందినట్లు చూసుకోండి అంటున్నాడు. కాబట్టి గివింగ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ఒక సంగతి బైబిల్లోది మనం చూసి అన్వయించుకుని ముగించుకుందాం. పొట్టి అతను పరుగు పెడుతూ ఉన్నాడు, ప్రభు వస్తున్నాడు, ఈ దారిని చూడాలి అని. అతని స్థితి ఏంటి అంటే, ఆ ఊర్లో పన్ను వసూలు చేసే కాంట్రాక్టర్, యూదుడయ్యుండి అన్యులు అయిన రోమీలతో జత కలిపి తన వాళ్ళ దగ్గరే శత్రువుల పక్షంగా పన్ను వసూలు చేస్తున్నాడు, అది కూడా అన్యాయంగా. జీవితంలో సంతృప్తిని, ఆనందాన్ని, సంపూర్ణతను డబ్బు సంపాదించడంలో పొందొచ్చు అని విపరీతంగా ప్రయత్నాలు చేశాడు, కానీ సంతృప్తి దొరకలా. ప్రభుని చూడాలనుకున్నాడు. ప్రభు తన దగ్గరికే వచ్చి తన పేరు పిలిచి, ఎక్కయ్య దిగు అన్నాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. హెబ్రీ సాంప్రదాయం ప్రకారం ముఖ్య అతిథులు వస్తే ఒక రాత్రి గడుపుతారు. కాబట్టి జక్కయ్య ఇంట్లో రాత్రి ప్రభు గడిపాడు. ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు, ప్రభు ఏంటి అతని ఇంటికి వెళ్ళి ఉన్నాడు ఏంటి అని, అన్యాయస్తుడు కదా అని. ఆ రోజు ఆ ఇంటి లోపల ఏదో జరిగింది. ప్రభు అతని హృదయాన్ని మార్చేశాడు. అన్యాయంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బలవంతంగా అన్యాయంగా దోచుకునేటువంటివి ఈ వ్యక్తి ఇప్పుడు లేచి అందరి ఎదుట ప్రకటన చేస్తూ ఉన్నాడు, నా రాబడిలో నా ఆస్తి అంతట్లో సగం పేదలకు ఇస్తాను అన్నాడు. మిగిలిన సగం ఎవరెవరి దగ్గర తను అన్యాయంగా తీసుకున్నాడో వారికి తిరిగి ఇచ్చేస్తాను కదా. 4 అంతలు ఎక్కువ ఇస్తా అన్నాడు. 100 రూపాయలు కట్టించుకోవాల్సింది 200 కట్టించుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వెనక్కి ఎంత ఇస్తాడు? 100 ఎక్స్ట్రా తీసుకున్నాడు కదా అన్యాయంగా, కాబట్టి ఇప్పుడు 4 రెట్లు అంటే 400 ఇచ్చేస్తాడు అన్నమాట. అంటే నిజానికి తనకున్నదంతా ఇంక నాకు ఇది అక్కర్లేదు అనుకుంటున్నాడు అనమాట. ఎందుకు? ఎవరు దొరికారు? ప్రభు తనను అంగీకరించాడు. యూదులందరూ నిరాకరిస్తూ ఉంటే ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళని ద్రోహుల కింద చూసేవారు. సొంకరి అంటే ద్రోహి అని అర్థం. పన్ను వసూలు చేసాడు. ఎందుకు? యూదుడై ఉండి అన్యులతో జత కలిపి తన వాళ్ళ దగ్గరే దోచుకుంటున్నాడు వాడు. అన్యుల పక్షంగా, శత్రువుల పక్షంగా సొంత వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకుంటున్నాడని ద్రోహి అనేవారు. అలాంటిది ప్రభు తన ఇంటికి వచ్చి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని, ఇతడు అబ్రహాము కుమారుడని ప్రకటించడం, ప్రభు దొరికాడు చాలు అనుకున్నాడు. కాబట్టి గమనించండి, రక్షణ కార్యం నీ హృదయంలో జరిగితే డబ్బు మీద పట్టు వదిలేస్తావు. ఇది జరగలేదు అంటే నువ్వు అనుసరించేది మతాన్ని, ప్రభువుని కాదు. చాలాసార్లు చెప్పుకున్నాం, డబ్బును ఎప్పుడు కూడా తెరచిన చేతితో పట్టుకోవాలి అని. ఎందుకు? ఇవ్వడానికి ఆయనకి ఎంతైనా అవకాశం ఉంది. మీరు మూసేస్తే ఎలా ఇవ్వగలరు? ఇవ్వడానికే కాదు, ఆయనకి అవసరమైనప్పుడు, నేను పరీక్షించాలనుకున్నప్పుడు తీసుకోవడానికి కూడా ఆయనకి స్వేచ్ఛ ఉంది, తెరచిన చేతితో పట్టుకుంటే. అదే కదా యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. ఇచ్చినోడికే ఉంటుంది హక్కు తీసుకోవడానికి. ఎప్పుడైతే మనం బిగించి పట్టుకుంటామో డబ్బుకు మనం బానిసలం అవుతాం. అందుకని ఒక ఆయన అన్నాడు, మనీ ఈజ్ ఏ
గుడ్ మాస్టర్ బట్ ఎ బ్యాడ్ సర్వెంట్. మనీ ఈజ్ అ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్ అన్నాడు. డబ్బును మనం వినియోగించుకుంటే మనకి సరైన మంచి దాసుడిగా పనిచేస్తుంది డబ్బు. కానీ దానికి మనం దాసులం అయిపోతే ఒక చెడ్డ యజమానిగా మనల్ని ఇక అన్ని దురాశల్లో పడేటట్టు, డబ్బు సంపాదించడానికి అన్ని అక్రమదారులు వెతికేటట్టు చేస్తుంది డబ్బు. డబ్బును మన బానిసగా చేసుకోవాలి తప్ప దానికి మనం బానిసలు కాకూడదు. కాబట్టి ఏం చేయాలి? డబ్బు మీద పట్టును జక్కయ్యలాగా వదిలేయాలి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. భవిష్యత్తు గురించి చింత ఉండదు. ఎందుకు? ఇప్పుడు దాకా పోషించింది ఆయన, సడన్గా ఇప్పుడు ఎందుకు ఆపేస్తాడు? ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎబెనెజర్ అంటే ఇక్కడ వరకు సహాయం చేసిన వాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు భవిష్యత్తు. హడ్సన్ టైలర్ రూమ్లో ఈ 2 పదాలు ఉంటాయట, ఎబెనెజర్, యెహోవా ఈరే. ఇప్పుడు సహాయం చేశాడు, భవిష్యత్తు ఆయనే చూసుకుంటాడు. చింతపడాల్సిన అవసరం ఉంది. పోనీ ఒకవేళ మీరు డబ్బును బిగించి పట్టుకుని అన్నా కాపాడుకోగలరా? దానికి రెక్కలు ఉంటాయని చెప్పాడు. దాని మీద దృష్టి నిలిపిన తోడని పక్షిని మీరు చూశారు, దాని దగ్గరికి వెళ్తున్నారంటే పారిపోద్ది. చూసారా? అలా ఉంటుంది డబ్బు. ఒక అతనికి ఇలాగే చెప్పాడు ప్రభు, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం కలుగుతుందని. మిగులు విచారం కలిగి అతను వెళ్ళిపోయాడు. అదే నియమాన్ని జక్కయ్య ఖచ్చితంగా పాటించాడు. ప్రభు అన్నాడు, సూది బెజ్జంలో ఉంటే దూరుట కష్టం అని. కానీ జక్కయ్య దూరి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఇది సాధ్యమే అని. దేవుని బట్టి రక్షణ కార్యం నీలో జరిగితే నువ్వు విగ్రహాలు విడిచిపెట్టమే కాదు, డబ్బు మీద పట్టు కూడా వదిలేస్తావు. అంటే బాధ్యతారహితంగా ఉండమని కాదు, కష్టపడి నమ్మకంగా న్యాయంగా సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి గమనించండి, కొంతమంది తినడానికి బ్రతుకుతారు, కొంతమంది బతకడానికే తింటారు. ఏది న్యాయం? బతకాలి కాబట్టి తినాలా, తినడం కోసం బతకాలా? ఆరోగ్యంగా బ్రతకాలి కాబట్టి ఏదోటి ఆ పూట తిని కాలక్షేపం చేసేయాలి, అంతేగాని దానికోసమే బతకూడదు. అలాగే సంపాదన కూడా, కొంతమంది సంపాదన కోసమే బ్రతుకుతారు. కానీ మనం బ్రతకాలి కాబట్టి సంపాదించాలి, అది కూడా న్యాయంగా, దేవునికి అవమానం రాకుండా యోగ్యమైన రీతిలో. చెప్పాను కదా చాలాసార్లు, మార్టిన్ లూథర్ అన్నాడు, there are 3 conversions necessary: the conversion of the mind, the conversion of the heart, and the conversion of the purse అని. 3 విషయాల్లో మనం మారాలి: మనసు, హృదయం, పర్సు విషయంలో, డబ్బు విషయంలో. చెప్పాను కదా, యవనస్తుడు బాప్తిసం తీసుకుంటాడు, బెల్ట్ లేకపోతే లెదర్ పర్సు ఏం చేస్తాం? తడిసిపోద్దని గట్టు మీద ఉన్న వాళ్ళు ఎవరికో ఇస్తాం, పట్టుకోండి అని. ఒక అతను యవనస్తుడు బాప్తిసం తీసుకోబోతూ పర్సు స్నేహితుడికి ఇచ్చి పట్టుకోవాలని అనబోతుంటే పాస్టర్ గారు అన్నారట, ఉంచు, అది కూడా బాప్తిసం తీసుకోవాలి అన్నారంట. అంటే అర్థం, నువ్వు డబ్బు విషయంలో కూడా మారాలి అని. జక్కయ్య గురించి ప్రభు ప్రకటిస్తున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఎప్పుడు? అతను చెప్పాడు, పోగేసేసుకున్నవాడు ఇప్పుడు వెదజల్లుతూ ఉన్నాడు. అసలు ఎటువంటి మార్పు చూడండి. ప్రభువు నిన్ను రక్షిస్తే నీలో అలాంటి మార్పు జరుగుతుంది. నీకు డబ్బే దేవుడు అయిపోతే నువ్వు రక్షణ పొందలేదన్నమాట. అందుకని విగ్రహారాధనను కాదు, ధనాపేక్షను విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. కొంతమందికి డబ్బే దేవుడు, అన్యులకు దేవుడు కదండి. ఒక దేవత పేరు పెట్టేశారు కదండి డబ్బుకు. లైట్ రాగానే ఏం చేస్తారు? గళ పెట్టి డబ్బులు ఇలా అని కళ్ళగద్దుకుంటాడు కదా. కింద పడింది అనుకోండి నాణ్యం లేకపోతే కాగితం, తీసిన ఏం చేస్తారు? అరే దీనికి దండం పెడతావా నువ్వు? అది కాగితం ముక్క, అది
కొంతమంది డబ్బు కోసం ఏమైనా చేస్తారు. దాని అర్థం వాళ్ళు డబ్బుకు బానిసలు అన్నమాట. మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలు, కానీ దాతృత్వంతో ఇచ్చారు. బహుశ్రమల వల్ల పరీక్షింపబడ్డారు, కానీ అత్యధికంగా సంతోషించారు. మరి మనసు చూడండి, దేవుడు రక్షిస్తే ప్రజలు ఎలా ఉంటారో చూడండి. మనం ఎలా ఇస్తున్నామో పరీక్షించుకుందాం. ఆ మీదట యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఇవ్వడానికి మీరే మీ వాక్యం ద్వారా నియమాలు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. రక్షింపబడి మొదట మమ్మల్ని మేము మీకు అప్పగించుకుని అప్పుడు మాకు కూడా మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలోనికి మేమేమీ తేలేదు, ఈ లోకం నుంచి మేమేమీ తీసుకొని పోలేం. కలిగిన వాటితో తృప్తి పొందడం మాకు నేర్పించండి. ఇవ్వడంలో కూడా అభివృద్ధి పొందుతూ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామన్న దాన్ని రుజువు చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ బలలో యోగ్యమైన పాలు పంపులు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.